హాయ్ అండి. పానీపూరి ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. పచ్చి బఠానీలు నైటే నానబెట్టి పక్కన పెట్టేశానండి. ఉదయం లేసి నీళ్లు వంచేసి కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ నీళ్లు వేసి 2 బంగాళదుంపలు శుభ్రంగా కడిగి వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ఇవన్నీ శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అందులోనే వడగట్టుకోవాలి. వడగట్టుకొని రుచికి సరిపడినంత పింక్ సాల్ట్, అలాగే చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని పానీ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బఠానీలు కూడా చక్కగా ఉడికిపోయాయి. బంగాళదుంప కూడా ఒలిసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఒకసారి పొయ్యి మీద పెట్టి ఉడికించుకునేటప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకో. పూరీలు నేను రెడీమేడ్వి తెచ్చి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మనము పూరీలు కూడా వేయించేసుకొని సర్వ్ చేసుకుంటే కమ్మటి పానీపూరి అయితే రెడీ అయిపోతుంది.